మన ఇల్లు, మన మన గ్రామంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఊరు చివర ఒకటుంటది. ఊర్లో కూడా ఒకటుంటది. ఆ రీతిలో ఉన్నప్పుడు ఈ గుర్రం వేగం, వేగం, వేగంగా వస్తూ వీళ్ళు ఆ గేట్ దాటి అంటే ఆర్చి దాటి వెళ్ళిపోతారు. ఈ ఆర్చి దగ్గర ఎవరుంటారు? సరే. గేట్ దగ్గర ఎవరుంటారు? గేట్ యొక్క కాపలాదారులుంటారు. అంటే సెక్యూరిటీ వాళ్ళుంటారు. అప్పట్లో కూడా అలాగే ఉండేవారు. గేట్ కాపలాలాగా ఈళ్ళు కూడా ఏమంటారంటే కూర్చొనుంటారు గదా! వాళ్ళు కూడా గేట్ సిపాయిలాటోళ్ళే. ఆ గేట్ దగ్గర, ఆర్చి దగ్గర వాళ్ళు కూడా కూర్చొనుంటారు. లోనికి ఎవరెళ్తున్నారు, ఎవరొస్తున్నారని. ఇప్పుడు వాచ్‌మెన్‌కి అన్నీ లెక్కే గదా! ఆ కంపెనీ అవనివ్వండి, అపార్ట్‌మెంట్ అవనివ్వండి, ఎవరైనా లోనికి ఎవరెళ్తున్నారు, బయటికి ఎవరొస్తున్నారు. అలానే ఊరు చివర పెట్టిన కూడా ఉంటూనే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఎప్పుడైతే వెళ్లారో, ఈ ఆర్చి దగ్గర కుడివైపు, ఎడమ వైపు ఉన్న వాళ్ళిద్దరూ కూడా చూసేసారతన్ని. తేరిపారి చూసారు. అలాగే చూసారు. తేరిపారి, తేరిపారి పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి చూస్తున్నారు. ఇతన్ని ఎప్పుడో చూసాం, ఎక్కడో చూసాం అని ఆలోచన చేస్తున్నారు. ఇతను ఎవరు? ఎప్పుడో చూసాం కదా! ఎక్కడో చూసాం కదా! ఎవరు? 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 కానీ బాగా ఆలోచన చేసేటప్పటికి టక్‌మని గుర్తొచ్చేసారు. టక్‌మని గుర్తొచ్చేటప్పటికి గుర్తు వచ్చి రాగానే ఈళ్ళకన్నా వేగంగా వీళ్ళు వేగంగా ఎళ్ళిపోయి రాజు దగ్గర ఉన్న బంట్రోతులు అదే ఎవరినాలంటారు? ముఖ్యమైన వాళ్ళుంటారు గదా! మంత్రులు. మంత్రికి చెప్పేసారు. మంత్రి యొక్క బృందానికి, ఆ రాజు బృందానికి, ఆ రాజ్యానికి మొత్తం ఆ వార్త జారేసేసారు. లోనకెళ్ళిపోయి. అక్కడి నుంచి గేట్ సిపాయిలు చెప్పడం, గేట్ సిపాయిలు లోనోళ్ళు చెప్పడం, లోనోళ్ళు మంత్రికి చెప్పడం, మంత్రి నుంచి వార్త రాజు చెవులోకి సరాసరి వెళ్ళిపోయింది. సరాసరి లోనకెళ్ళిపోయేటప్పటికి బ్రెయిన్‌లోకి ఆలోచన వెళ్ళిపోయేటప్పటికి వెంటనే అతను లాక్ చేయమన్నారు. ఏం చేయమన్నారు? లాక్ చేయమని చెప్పారు. ఎవరిని? దావీదుని. వెంటనే ఏం చేశారంటే గేట్స్ ఏసి ఆ యాచీ ముఖద్వారంలో ఉన్న అప్పుడు ఆ గేట్లేసి వెంటనే ఇమ్మీడియేట్‌గా దావీదుని పట్టేసుకున్నారు. దావీదుని పట్టేసుకొని లాక్ చేసేశారు. లాక్ చేసి ఎక్కడ పెట్టారు? చెరసాలలో పెట్టేశారు. అప్పటికి ఈళ్ళేమనుకుంటున్నారు? ఇతనికి ఏమన్నా ఈ రాజుకిని, అబ్షాలోమ్‌కి ఏమన్నా కాంటాక్ట్ ఉందా? లేకపోతే ఏమన్నా ఫోన్ చేసి మాట్లాడుకున్నారా అంటకి అలాంటివి లేవు. పోనీ ముందుగా ఏమన్నా చేశారంటకి ఉత్తరాలే రావాలి. లేదు అనంటే గనక ఒక మనిషి ద్వారా లెటర్ రాసి అదే ఏదో తాళపత్రాలు అయి ఉంటాయి కదా! రాసి పంపించాలి. లేదు అంటే ఒక వారం, నెల ముందు ఒక మనిషినిచ్చి పంపించాలి అని అనుకోవాలి. కానీ ఇక్కడ అంత ప్రాసెస్ జరగట్ల. ఇక్కడేంటంటే మంచి కోపంలో ఉన్నాడు కొడుకు. తప్పించాలనుకుంటున్నారు దావీదు తండ్రిని. నా ప్రాణం ఎలాగా అని అనుకుంటున్నాడు దావీదు. ముగ్గురు హడావిడిలో ఉన్నారు. ఈ హడావిడిలో ఈయన జారిపోయారు. జారిపోలేదు. ఈ యొక్క రథసారథి తీసుకెళ్ళిపోయాడు. వెంటనే వాళ్ళు చూడడం, ఈ గేట్ కాపలా వాళ్ళు చూడడం, వెంటనే అక్కడ వార్త అందించడం, వాళ్ళెళ్లి చెప్పడం, మంత్రులు చెప్పడం, మంత్రులొచ్చి రాజు చెవులేయడం, రాజొచ్చి వెంటనే లాక్ చేయమనడం, తీసుకెళ్ళి అర్జెంట్‌గా చెరసాలలో పెట్టేశారు. చెరసాలలో ఎందుకు పెట్టారు? కారణం ఏంటి? పెట్టవలసిన అవసరం ఏంటి? ఇక్కడ జరుగుతుంది తనకే తన కొడుక్కి. రాజు సైన్యానికి, ఈ సైన్యానికి ఏదో జరుగుతుంది. తండ్రి కొడుకులు ఏదో కొట్టుకుంటున్నారు. మధ్యలో అతని తరపు, ఇతని తరపున మధ్యలో ఈళ్ళెందుకొచ్చారు? అసలు ఈ చెప్పినోళ్ళెవరు? ఏం చెప్పారు అక్కడికెళ్ళి? వెంటనే ఆ మాట వినగానే రాజు ఎందుకు లాక్ చేయమన్నాడు? రాజు ఎందుకు పట్టేసుకోమన్నాడు? జైల్లో ఎందుకు పెట్టమన్నాడు? ఇక్కడ మనకి పాయింట్ కావాలి. ఇది మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది ఏంటంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదు అనే రాజు ఆ చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టినప్పుడు రాజు మామూలుగా దేవుడికి ప్రార్థన చేసుకోవడం ఇంకా అలవాటే కదా! ఎందుకంటే అతను దేవుడు భక్తుడు కాబట్టి. ఇక ఉదయాన్నే వెంటనే అతన్ని నా ముందు హాజరుపరచండి అన్నారు. ఎవరు? రాజు. రాజు తీసుకెళ్లారు. వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళడానికి రాజుని సిద్ధపరిచారు. బాగానే సిద్ధపరిచారంటే పెళ్లి వస్త్రాలు ధరించని కాదు. ఎలా ఉన్నవాడిని అలాగా. వెంటనే ఇతను అర్థం కావట్లేదు అసలు. ఇంకా రాజుకి అర్థం కావట్లేదు ఆ విషయం. ఎవరికి? దావీదుకి. ఎందుకు అర్థం కావట్లేదంటే, నాకు నా కొడుక్కి గొడవ రావడమేంటి? మధ్యలో ఎవరో వచ్చి నన్ను పట్టుకోవడం ఏంటి? నన్ను పట్టుకొని మళ్ళీ ఇక్కడ చెరసాలలోకి తీసుకెళ్ళడం ఏంటి? రాజు రమ్మండం ఏంటి? ఏంటి అసలు ఏం జరుగుతుందని ఇక్కడ మ్యాటర్ అంతా మారిపోయింది.
ఇక్కడ సబ్జెక్ట్ అంతా వేరే అయిపోయింది. ఇక్కడ సబ్జెక్ట్ బాగానే ఉంది. ఇదేదో కాస్త క్లారిటీ ఉంది. ఇది ఏం క్లారిటీ లేదు అసల. అంత సస్పెన్స్‌డ్‌గా ఉంది. ఏమి అర్థం కావట్లేదు. ఇదేమన్నా గొడవరా బాబు అని ఆలోచించుకుంటుండగా మనసులో దేవుడికి ఏదో జరుగుతుంది మొత్తానికి. నా వెనకాతల ఏదో జరుగుతుంది. ముందేదో జరిగింది. దీనికి ఎవరో స్కెచ్ గీశారు. వెనకాతల ఏదో అవుతుంది అని అనుకోని వెంటనే దావీదు దేవుడికి ప్రార్థన చేయగానే దావీదు పక్షమున ఎప్పుడూ కూడా దేవుడు ఉండేవాడు. దావీదు పక్షమున ఎప్పుడు కూడా యుద్ధము చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా దావీదు యుద్ధము యెహోవాదే అంటూ ఉండేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం చూసుకుంటే వెంటనే దేవుడు తన మైండ్‌కి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు అర్జెంట్‌గా పిచ్చోడి వేషమే, వెర్రోడి వేషమే అన్నాడు. పిచ్చోడి వేషమా? వెర్రోడి వేషమా? దేవుడు పిచ్చోడి వేషం, వెర్రోడి వేషం ఏమన్నాడు? మళ్ళీ అని చెవులో చెప్పాడా? పక్కకిచ్చి చెప్పాడా? వాళ్ళ ఆత్మస్వరూపులండి బాబు. దేవుడు వాళ్ళ హృదయాంతరంగములతో మాట్లాడతాడు. మనం చెప్పాను కదా! దేవుడు ఆత్మస్వరూపుడు అన్నాడు. ఆళ్ళు చూసిన చేసిన ప్రవక్తలు కూడా విన్నారు. లైవ్ చదివేస్తారని. అలాగా పిచ్చి వేషం ఏమన్నప్పుడు దేవుడు ఇప్పుడు నాకు తప్పు చెప్పలేదే, దేవుడు ఇప్పుడు నాకు తేడా చెప్పలేదే, ఏదో ఉంది, ఏదో జరుగుతుందని అనుకోని ఏం చేశాడంటే వెంటనే పిచ్చి వేషం వేశాడు. ఎలా ఎలా వేశాడు? పిచ్చోళ్ళు ఎలా ఉంటారు? ఇంత పొడుగు ఇక్కడి దాకా నాలుక తీసుకొని, సొంగలు కార్చుకుంటూ, బుర్ర పక్కకెట్టుకుంటూ, బుర్ర ఇలా ఊపుకుంటూ, ఇక పిచ్చి వాళ్ళు ఎలా చేస్తారో అలాంటి యాక్షన్ మొదలుపెట్టాడు. ఎవరు? దావీదు. దావీదు అలాంటి యాక్షన్ మొదలుపెట్టేదాడికి రాజు సింహాసనం నుంచి ఎలా చూస్తున్నాడు. ఇక ఈ బంట్రోతుల చేతి నుంచి కిందకి ఏలాడి పడిపోయాడు. ఆ బరువు అంతా వాళ్ళ మీద వదిలేశారు. వాళ్ళు ఎలా లాక్కొస్తున్నారు. ఆయన ఎలా ఏలాడి పడిపోయాడు. ఓ పక్కన నాలుక బయటకు వచ్చింది. ఓ పక్కన సొంకలు కారిపోతున్నాయి. ఏంటి విషయం అర్థం కావట్లేదు. దావీదు చూస్తుంటే, రాజు చూస్తుంటే ఇలా సింహాసనం నుంచి ఇలా చేతులు కట్టుకొని తొంగి చూస్తున్నాడు. పిచ్చోడిని తీసుకొస్తున్నారు ఇట్లా ముందుకి వీళ్ళు నా ముందుకి పిచ్చోడిని తీసుకొస్తున్నారేటి? ఆడపిచ్చోడా, నేను పిచ్చోడా? ఇద్దరిలో పిచ్చోళ్ళు ఎవరు అని ఆలోచిస్తున్నాడు. అనుకొని ఆలోచించుకుంటూ ఉంటుండగా తీసుకొచ్చి నుంచోబెడతారు. దావీదుని పిచ్చోళ్ళలాగా ఎలాగా ఏది చూపులు చూస్తాడు. వెర్రివాడిని నా దగ్గరికి తీసుకొచ్చారేటి మీరు? వెర్రివాడిని నేరం చేశారంటున్నారేటి అన్నప్పుడు రాజు పలుకుతున్న మాటలు దావీదు బ్రెయిన్లోకి వెళ్ళిపోతున్నాయి. వెర్రి వేషం వేశాడన్న విషయం అతను తెలుసు. నేరం అనేటప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నేరమా? నేనా? నాకేదో ఘోరం జరిగిపోతుంది నా కొడుకు ద్వారా నేను అనుకుంటే ఇక్కడ నేను నేరం చేశానంటారేటి? నేనే నేరం చేశానని అనుకుంటున్నాడు. విషయం ఏంటంటే దావీదు కూడా మర్చిపోయాడు. దావీదు నిజంగా చాలా పెద్ద నేరం చేశాడు. చాలా పెద్ద నేరం చేశాడు. ఏం చేశాడంటే హత్య చేశాడు. ఎవరు? దావీదు. కాబట్టి చూసి పెట్టి ఇది చేసినప్పుడు వెర్రివాడిని నా ముందు తీసుకొచ్చారంటే మీకు మతి శుద్ధి లేదా? తీసుకోండి అవతలకి అన్నాడు. అది కాదయ్యా, ఇది కాదయ్యా అని ఏదో అతన్ని కన్విన్స్ చేయడానికి చెప్పడానికి చూస్తున్నారు. మీకు దండం పెడతాండ్రు బాబు, వెర్రివాడిని నా ముందు తీసుకొచ్చారేంటి? ఒక రాజు ముందు ఎలాంటి వాడిని నుంచోబెట్టాలో తెలియదా మీకు? ఎలాంటి వాడిని నా ముందు నుంచోబెట్టాలో తెలియదా? అతను వెర్రివాడా, నేను వెర్రివాడా? వెర్రివాడి తీసుకొచ్చి నా ముందు నుంచోబెడతారా మీరు? నేనేంటి, నా డిగ్రీ ఏంటి, నాకు ఇదేంటని చెప్పి చాలా ఫైర్ అయిపోయి వెంటనే బయట తీసిపోండి అన్నాడు. వెంటనే ఇంకా బాబు రాజు సీరియస్ అయ్యాడు. ఇతని ప్రాణం పోదంటూ తర్వాత ముందు మన ప్రాణాలు మన తల పోయేలాగా ఉంది, మేడ మీద తల తీసేసేలాగున్నాడు అని చెప్పి గబగబా బయటికి తీసుకొచ్చి ఈడ్ చేసి మళ్ళీ ఏ ద్వారం దగ్గర అయితే గేటు కాపలా వాళ్ళది తీసుకొచ్చారో మళ్ళీ అదే గేటు కాపలా దగ్గర పడేస్తే ఆ గేటు కాపలా దగ్గర పడి మళ్ళీ ఇంకా ఎలా అనుకుంటున్నాడు. ఎవరు? దావీదు. ఇంకెందుకులే, ఇంకెంతమంది శత్రువులు ఉన్నారు చూద్దాం, అప్పుడే మళ్ళీ నా వేషం నేను ధరించడం ఎందుకని ఇంకాసేపు ఆ పిచ్చి వేషంలోనే అలాగా ఇటు అటు ఊగుతూనే ఉన్నాడు. బాగుంది. వెంటనే ఈ గేట్ కాపలా వాళ్ళు మళ్ళీ చూసి జాలి పడ్డారు. అయ్యో పాపరా, ఒకప్పుడు రాజ్యాన్ని ఏలిన వాడు, ఒకప్పుడు రాజ్యం చేసిన వాడు, ఒకప్పుడు మహారాజు, ఒకప్పుడు ఇతని చరిత్ర చెప్పుకోవడానికి నోళ్ళు సరిపోయే కాదు, ఇతని అందం చూడడానికి కళ్ళు సరిపోయే కాదు, ఇతని యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ లెక్క చూసుకుంటే అన్నీ శ్రేష్ఠుడే. ఈరోజు ఈ గేటు ముందు ఇలా కుక్కలా పడి ఉండడం నా మనసు నచ్చట్లా అనుకొని వీళ్ళిద్దరూ కూడా మాట్లాడి అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా చక్కగా స్నానం చేయించి
చక్కగా రాజవస్త్రాలు తొడిగి, చక్కగా మంచి రాజు ఫుడ్ పెట్టి 2 రోజులు అతన్ని అక్కడ ఉంచి, సేద తీర్చి అతను బలపడ్డాక, అతని బాడీ అంతా కొంచెం ఈ బెంగ, భయమన్నా తీరాక, అన్నీ చేశాక, మళ్ళీ అదే రాజు నుంచి ఇచ్చి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈలోగా దేవుడు అక్కడ, నా బిడ్డ మీదకెళ్ళడానికి నీకెన్ని గుండెలురా బాబు! నేను చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాను దావీదుని. తప్పు చేస్తే చేయని, ఒప్పు చేస్తే చేయని, తప్పు చేయడానికి శిక్షించడానికి తండ్రిగా నేనున్నాను. ఒప్పు చేసినా ఒప్పుకోడానికి నేనున్నాను. నువ్వు తనకు పుట్టినంత మాత్రాన తాను తీసేస్తే ఊరుకుంటాననుకున్నావా? నిన్నే తీసేస్తాను నేను. నా బిడ్డ మీద చెయ్యడానికి, నా బిడ్డను ముట్టిన ప్రతివాడు కూడా నా కంటి పాపను ముట్టిన వాడితో సమము. మొన్న కూడా చెప్పాను కదా! తన బిడ్డల పక్షాన దేవుడు ఎప్పుడు కూడా యుద్ధము చేస్తూ ఉంటాడు. అందుకే నువ్వు దేవునితో కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ తప్పైనా, ఒప్పైనా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు తప్పు చేస్తున్నావు అని. దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్షకు నువ్వు పాత్రుడు కాకుండా దేవునితో నువ్వు ఉన్నప్పుడు కరెక్ట్‌గా ఆయనతో మమేకమై ఉండు. కరెక్ట్‌గా ఆయనతోటి ఉండు. నడుచుకుంటూ ఉండు. ఆ దీవెనలు, ఆ ఆరోగ్యం, ఆ బలము అవన్నీ ఉంటాయి. అందరూ రాజులైపోరు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ రాజులైపోయారా? ఒక విధంగా చూడాలనంటే గనక, దేవుణ్ణి నమ్ముకోవడం కన్నా, దావీదు కన్నా 12 మంది శిష్యులు ఇంకా గొప్పోళ్ళు. ఒకళ్ళు తలిచ్చేశారు. ఒకళ్ళు అడ్డంగా సిలువేంచి, నిజమే యోధా ఇస్కరియోతు పాపం చేశాడు. ఏ డబ్బుకైతే యేసుప్రభు నమ్మాడో, ఏ డబ్బు మీదకైతే ఆశ కలిగి యేసుప్రభు నమ్మాడో, అదే డబ్బు తీసుకెళ్ళి దేవాలయంలో పారేశాడు. చిచ్చి, నీతిమంతునిచ్చేశాను. మొన్న కూడా చెప్పాను. పసిబిడ్డనిచ్చేశాను. వద్దు నాకు ఈ డబ్బని ఊరేసి చచ్చిపోయాడు. మరి అతన్ని నూనెలో వేసి, మరుగుతున్న నూనెలో వేసి తీశారు. యోహానికి తల తీసి ప్లేట్లో పెట్టించారు. ఆ మహారాణి కోరితే, అక్రమ సంబంధానికి కోరకూడని కోరిక పీక కోరింది ఆ మహాతల్లి. దావీదు కన్నా వీళ్ళు ఇంకా గొప్పవాళ్ళు రోయ్. చెప్పుకోవాలంటే చరిత్ర. యేసుప్రభు కోసం ప్రాణాలు పెట్టేశారు. దావీదు ప్రాణాలు ఎట్లేదు, ప్రాణాల నుంచి రక్షింపబడ్డారు. మరి వీళ్ళు ఇంతకన్నా ఘోరమైన శిక్ష అనుభవించి, యేసుప్రభు అన్న శిక్షలు కూడా చాలా మనకు భయంకరమైన శిక్షలు అనిపించారు. రంపాల చేత కోయించుకోవడం, తలకిందులుగా సిలువేయించుకోవడం, యేసుప్రభులాగే నూనెలో ఒకళ్ళు చచ్చిపోయారు, రంపాలతో ఒకళ్ళు చచ్చిపోయారు, తల తీయించి ఒకళ్ళు చచ్చిపోయారు. మరి యేసప్పని రాళ్ళెట్టు కొట్టి 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 ఏ దేవుడికి ప్రాణాలు అప్పచెప్పాడో పౌలు అక్కడుండి తన మరణానికి అతనే కారణమయ్యాడు. తెలుసు కదా మీ అందరికి కూడాను. ఈ 12 మంది శిష్యులు 12 రకాలుగా చనిపోయారు. ఎక్కడో అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది. దావీదు ఇంకా శ్రేష్ఠుడే. చాలా బాగా రాజు పదవి ఇచ్చి దేవుడు చాలా శ్రేష్టంగా చూసుకున్నాడు. ఎవరిని? దావీదుని. ఎవరు? యెహోవా దేవుడు చాలా శ్రేష్టంగా చూసుకున్నాడు. కాబట్టి ఈ దావీదు మీదకి అబ్షాలోమైన తన కొడుకు వెళ్తున్నప్పుడు, ఈయన అంతకన్నా అందగాడు. ఎవరు? అబ్షాలోం. మహా అందగాడు, పెద్ద కళ్ళు, మంచి రూపశీలి, అన్నిట్ల కన్నా మించింది పొడుగంటి తల అనమాట. చాలా పెద్ద తల. ఎవరికి? అబ్షాలోంకి. మామూలు తల కాదు, చాలా పొడుగు తల. చాలా పొడుగు తల అయినప్పుడు తన కురుడు చాలా అందంగా ఉంటుండు. తన ముఖానికి అది ఎంతో అందంగా ఉండేది అనమాట. దావీదుకి చాలా ఇష్టం అబ్షాలోం అంటే. ఆ కొడుకు అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా వెళ్తున్నప్పుడు మరి మీకు తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను. ఆ గాలికి ఈ యొక్క ఓడలు ఉంటాయి కదా, మర్రి చెట్టు ఓడలు ఎప్పుడు కింద కొట్టాయి. ఈ మర్రి చెట్టులు కొట్టగా ఎంటుకలు అనేవి ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఎగిరిన ఎంటుకలు ఆ యొక్క తలని చుట్టేసాయి. దేన్ని? ఈ ఓడలో తన తలని చుట్టేసి మనిషిని ఇలాగ ఏలాడదీసేసాయి. చక్కగా దొరికేశాడు. దావీదు సెక్యూరిటీకి దొరికేగా వేసి పెట్టి తలకాయ తీసేశారంతే. దేవుడే వాళ్ళ చేతులకి అబ్షాలోం ప్రాణాలు అప్పచెప్పాడు. ఆ టైంలో దావీదు కార్చిన కన్నీరు భయంకరం అనమాట. అబ్షాలోమా నా కొడుకా, అందగాడా, అబ్షాలోమా నా కొడుకా, నీవుండి నేను చనిపోయినా ఎంత మేలయ్యా, నీవుండి నేను చనిపోయినా ఎంత మేలయ్యా, ఎందుకయ్యా నా మీదకి వచ్చావు? నేను రావద్దని చెప్పాను కదయ్యా, నేను దేవుడితోటి ఉన్నవాడిని, దేవుడు వదిలిపెట్టలేను, ఎంత చెప్పినా ఎందుకు వినలేదు నా కొడుకా అని నిజంగా చాలా 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 భయంకరమైన దుఃఖం చేస్తాడు. ఒక భర్త పోయినా, ఒక భార్య పోయినా, ఒక బిడ్డ పోయినా ఆ రోదన వాళ్ళకే తెలుసు తప్ప ఎవ్వరికి తెలియదు. ఇక అది ఎప్పుడు కూడా గుండెలో ఒక ముళ్ళుగా అలా ఉండిపోతుంది. ఏ చిన్నది వచ్చినా అది కదులుతూనే ఉంటుంది. వాళ్ళందరితో కూడా కరెక్ట్గా ఉండలేరు. ఆ బాధ వాళ్ళ హృదయంలో ఉండిపోతూ ఉంటుంది అలాగా.
కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు కూడా వాళ్ళు ఎక్కువగా కదిలింపు చేస్తూ ఉంటే ఇంకా బాధకెళ్ళిపోతారు. ఆళ్ళింకా బాధలో ఉంటూ ఉంటారు. అలాగా పాపం అబ్షాలోము చాలా ఏడుస్తూ దావీదు చాలా ఏడుస్తూ ఉంటాడు. సరే ఇంకేదో కొడుకు చాప్టర్ అక్కడ అయిపోయింది. చంపేశారు బావుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఈళ్ళేం చేశారంటే మంచి భోజనం పెట్టి, మంచి విందు చేసి, మంచిగా ఆదరించి, మంచిగా అన్నీ చేసి తర్వాత మళ్ళీ తన రాజ్యానికి సాగనంపుతాడు. తన రాజ్యానికి వచ్చేస్తాడు. బాగానే ఉంది. అప్పుడు ఇప్పుడు ఈ రాజ్యానికి వచ్చేసిన తర్వాత రాజు మళ్ళీ తన యొక్క రాజగృహంలో ఉన్న తర్వాత తను పరిస్థితులన్నీ కొంచెం చక్కబడ్డ తర్వాత ప్రశాంతంగా ఉన్న తర్వాత అప్పుడు కూర్చొని రాస్తున్న కీర్తన ఇది. ఏం కీర్తనో తెలుసా? ఆ రాజు ఎందుకు చంపబోయాడో తెలుసా? ఆ క్షణాన్ని ఎందుకు అలపట్టుకున్నారో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు 12వ ఏట గొలియాతుని చంపేశాడు. ఆ గొలియాతు ఎవరో తెలుసా? ఫిలిస్తీ దేశానికి చెందినవాడు. అతను ఫిలిస్తీ దేశంలో